హాయ్ అందరికీ వెల్కమ్ టు మన తానీస్ కిచెన్. ఈరోజు మినీ వ్లాగ్ అండి, నా డైలీ రొటీన్. రోజు నేను మార్నింగ్ లేస్తే ఏం పని చేస్తాను అనేది ఈరోజు పెట్టాను. కాకపోతే ఈరోజు కొంచెం హెవీగా ఉంది, అందుకని మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్లు కానీ పిల్లోని లేపి వాడు టిఫిన్ పెట్టడం కానీ ఇవన్నీ అయిపోయాయి. దాని తర్వాత నేను చేసుకునే వర్క్ అనమాట ఇది. ఈ ప్రెగ్నెన్సీలో చేసుకోవడం అంటే చాలా కష్టం. నేనైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి కూడా ఇలా లేను అసలు. సెకండ్ ప్రెగ్నెన్సీలో అంతలా అనిపిస్తుంది నాకు భారంగా. మొదట అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఏం చేసేదాన్ని కాదు, అసలు అంత జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు. కానీ ఇంకా సెకండ్ దాన్ని నాకు నార్మల్ అయిపోయింది, అందరికి కామన్ అయిపోయింది. ఇంకా దాంతో నా పని నేనే చేసుకోవడం. కాకపోతే ప్రెగ్నెన్సీలో చాలా ఇబ్బందిగా ఉండేది నాకు. సెకండ్ మంత్ నుంచే వాంతింగ్స్ కానీ కళ్ళు తిరగడం కానీ నీరసం చాలా ఉండేది. 5th మంత్ వరకు అసలు ఫుడ్ సరిగ్గా తినేదాన్ని కాదు. నా పని నేను చేసుకోవడానికి ఇబ్బంది అయ్యేదాన్ని. కానీ నా పని నేనే చేసుకునేదాన్ని. ఎప్పుడు ఇంకొకరి హెల్ప్ అనేది తీసుకునేదాన్ని కాదు. ఒకవేళ వాటర్ ఒక బిందెగానే కానీ పట్టాలి అని అన్నా సరే మా హస్బెండ్ చేత చేయించేదాన్ని తప్ప మా అత్తగారికి కానీ మా తోటికోడలు ఎవరికైనా నన్ను అంటే నేను సపరేట్ అయిన తర్వాత ఎవరికి ఇంకా ఎవరి మీద ఆధారపడకూడదనే లెక్క మీద ఎవరికి చెప్పేదాన్ని కాదు. ఎంత నీరసంగా ఉన్నా సరే నా పని నేనే చేసుకునేదాన్ని. ఇలానే 1 అవర్ చేసి మళ్ళీ 1 అవర్ అలాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ చేసుకోవడం, ఇదే కంటిన్యూ చేసేదాన్ని. ఇలానే ఇప్పుడు మళ్ళీ 6th మంత్ వరకు ఇదే కంటిన్యూ చేస్తున్నా. ఇంకేం చేస్తాం, ఒక పక్క మా అమ్మాలకి రమ్మంటే ఏమో వచ్చేస్తాను కదా 7th మంత్లో అని అనుకొని వాళ్ళు రావడం మానేసి ముఖ్యంగా ఈ యూట్యూబ్ కోసం మాట్లాడుకుంటున్నారండి బాబాయ్. యూట్యూబ్ వీడియోస్ తీయడానికి నీకు నీరసం లేదు, ఇంకా ఇంట్లో పనులు నీకు చేసుకోలేకపోతున్నావు, బరువు అయిపోతున్నావు అని ఎవరో ఎందుకు మా నాన్నగారే మాట అన్నారు. యూట్యూబ్కి దీనికి సంబంధం ఏంటండి, అది రీల్స్ జస్ట్ ఆ నిమిషం అందులో నవ్వాలి చెయ్యాలి అంతే. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆపితే మళ్ళీ బ్యాక్ పడిపోతుంది. ఇది మాత్రం వీడియోస్ చేసే వాళ్ళకి, యూట్యూబ్ చేసిన వాళ్ళకి తెలిస్తే మిగిలిన వాళ్ళకి తెలియదు, చెప్పలేను కూడాను. ఏంటి లాభం అంటే అంతే, ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత పూర్తి చెయ్యాలి, మనం అనుకున్న దానికి రీచ్ అవ్వాలి. అందుకనే తప్పడం లేదు. రోజువారీ నాకు ఎంత నీరసంగా ఉన్నా సరే రెడీ అయ్యి చేయాల్సి వస్తుంది, తప్పడం లేదు. ఇంకా చాలాసార్లు బాధపడ్డాను కూడాను, చేసుకోలేకపోతున్నాను, పిల్లల్ని కూడా చూసేవాళ్ళు ఎవరు లేరు అనేసి. కానీ మా అత్తగారు మా పిల్లోడిని చూస్తుందిలేండి, అబ్బాయిని పిల్లోడిని చూస్తుంది. పనులు అంటే ఏమి చేయదు, ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటాను. నేనే చేయొద్దని అంటాను, ఆవిడైనా ఎంత చేస్తుంది నా కోసమని. అందుకని ఎవరి హెల్ప్ లేకుండా నేనే చేసుకుంటాను అనమాట ప్రతి ఒక్క పనిను. ఇంకా వంటవి చేసిన తర్వాత ఈరోజైతే నాకు బాగా క్లీనింగ్ పడ్డది. నిన్న మా బుడ్డోడు అయితే మొత్తం వంటగది మొత్తం చిరాకు చేసాడు, పసుపు పడేసి. అందుకని ఈరోజు మొత్తం ఎలానో, రేపు శుక్రవారం కదా, అందుకని మొత్తం క్లీన్ చేసుకుందామని ఇంక పూర్తిగా డీప్ క్లీనింగ్ చేసేస్తున్నాను అనమాట. ఇల్లు కడుక్కొని చేసుకుంటున్నా. రెడీ అవ్వలేదు, రెడీ అయ్యి చేయకుండా నార్మల్గా నైట్ అయితే చేస్తున్నారు మాత్రం అనుకోకండి. రెడీ అయ్యి చేసి అంత ఓపిక ఉండదు, అలా చేయలేను కూడాను. అందుకని ఏమనుకోకండి. కొత్తగా నా ఛానల్ మాత్రం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ నేను యూట్యూబ్ చేస్తున్నట్టే ఇప్పుడు వ్యూస్ తగ్గిపోతున్నాయి, ఏమవుతుందో అర్థం కావడం లేదు. నేను ఆ మధ్యన ఒక 2 days పెట్టడం మానేసాను, అందుకనో దేనికో అర్థం కావడంలా. వాచ్ టైం కూడాను చాలా తక్కువగా రన్ అవుతుంది. ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావడం లేదు. మీ సపోర్ట్ ఉంటే ముందుకెళ్తానని అనుకుంటున్నాను. అందుకని ఈరోజు మినీ వ్లాగ్ కూడాను ట్రై చేస్తున్నా. ఇది నా ఫస్ట్ మినీ వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేస్తాను ఎప్పుడును, కానీ ఈసారి కామెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి ఉంచుతున్నా. ఎవరైనా అనుకుంటారు పెద్ద పనేముంది, వంటే కదా, వంట చేసుకొని తినడమే కదా అదో పని అని లెక్క మీద అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఉండమేంటి, నా ఎదురు కూడా చాలామంది అని ఉన్నారు. కానీ చేస్తే కానీ విలువ తెలియదు. నార్మల్ టైంలో చేసుకోవడం వేరు, ఈ టైంలో చేసుకోవడం వేరు. ఇప్పుడు మా అమ్మలు వస్తాను అన్నా సరే వాళ్ళ హెల్త్ కూడా బాగాలేదు. ఇంకేం చేస్తాం, ఇంకా నుంచి 9 నెలల వరకు ఇంకంతేనండి. ఇంకా బట్టలు కూడా ఉతుక్కోలేదు, ఇంకా చేసుకోలేక రెడీ అయిపోయి ఇంకా
మా సాయంత్రం చేసుకోవచ్చు అని పక్కన పెట్టేసారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.